నమస్తే పీపుల్. సో, ఇప్పుడే 'చావా' మూవీ చూసి ఇంటికి రావడం జరిగింది. అండ్ ఇది ఆనెస్ట్ ఆడియన్స్ రివ్యూ అనమాట. నేను లైట్ అక్కడ తేడాగా ఉంది, డబ్బింగ్ ఇక్కడ తేడాగా ఉంది, ఇలాంటి రివ్యూ అయితే నేను చెప్పబోట్లేదు. ఒక ఆడియన్‌గా మీరు డబ్బులు పెట్టి మూవీకెళ్ళినప్పుడు అదెలా ఉంది అన్నది మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. సో, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఫ్రమ్ బాలీవుడ్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని చెప్పాలి. మూవీ అయితే చాలా బావుంది. అండ్ ఎవ్రీ ఇండియన్ మస్ట్ వాచ్ దిస్ మూవీ. ఎందుకంటే మనకి మన స్కూల్లో హార్డ్లీ ఒక పారాగ్రాఫ్ ఉండుంటుంది మరాఠా కింగ్డమ్ గురించి కానీ, ఛత్రపతి శివాజీ గారి గురించి కానీ. బట్ మూవీ చూస్తే మాత్రం చాలా ఎమోషనల్ అవుతాము. సెకండ్ హాఫ్ అయితే నేను చాలా చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాను. కళ్ళెంట నీళ్ళు తిరిగిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ రియల్లీ గుడ్. ఎవ్రీవన్ గేవ్ దేర్ బెస్ట్ అండ్ వికీ కౌశల్ డిజర్వ్స్ ఎ నేషనల్ అవార్డ్ ఫర్ హిస్ పెర్ఫార్మన్స్. రష్మిక కూడా చాలా మంచి క్యారెక్టర్ బ్యాక్ చేసుకుంది. వాళ్ళ రిలేషన్ చూపించడం గానీ, తర్వాత ఒక కింగ్ వైఫ్‌గా తన ఎమోషనల్ రైడ్ ఎలా ఉంటుందని గానీ, అంతా చాలా పర్ఫెక్ట్‌గా చూపిచ్చారు. అండ్ ఇట్ ఈస్ వర్త్ వాచింగ్. మీకు కనుక ఏమాత్రం టైం ఉన్నా ఈ సండే వెళ్లి మూవీ ఖచ్చితంగా చూసి రండి. జై హింద్.